ప్రియమైన జీరోజీలో స్వీట్లు రేటింగ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇద్దరికి ఏర్పాటు చేయబడిన వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం ధ్యానించుకుందాం. దయచేసి వాక్యం అందించండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. వాక్యం అందించిన చిన్న బిడ్డకు ప్రభు గారు అమ్మ తెలియజేస్తాను. అడిగిన దేవుడు దీవించిందాక ఆమె చిన్న ప్రేర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించి కొన్ని ఏర్పడుచున్నామని అనిమేసయ మీ గమ్మైన పాదములకు ఎదుగుతున్నప్పుడు స్తోత్రం ప్రభా. సర్వశక్తిగా దేవుడికి మీరు మా తండ్రి ఏమిచ్చినప్పుడు మీరు తెచ్చలేదు ప్రభా. నా తండ్రి ఆధారం వరకు ఏర్పాటు చేయడం మాకి భాగం బట్టి మీ పొందాలి ప్రభా. నా తండ్రి వేసే మా బిడ్డలందరికీ నా తండ్రి వేసే వెనకల హృదయాన్ని గ్రహించడం మనసును అయితే నాకు మాట అనుగ్రహించిన ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రత్యేక బిడ్డలు ముందుగా దీవించి ఆస్వాదిస్తారని మా కొరకు నా కొరకు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పరిశుద్ధనామన్న మిక్కిలి వినయంతో బ్రతిమలాడుకుంటున్న మా పరమ తండ్రి ఆమె. ప్రభుత్వం ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు యశ్వరు గారండి మన ఆయన నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నేను వచ్చానని చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఒక కారణం స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టిందని ఆమె తూరు సీదోన్ నుంచి యశ్వరు గారి దగ్గరికి వచ్చి అండి అడుగుతుందన్నమాట. యేసయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి చాలా ఇబ్బంది పడుతుంది, దయచేసి దాడి కుమారుడు కరుణింపు, నా కుమార్తెను స్వస్థపరచు అని ఆమె అడుగుతుందండి. అడుగుతున్న సందర్భంలో యశ్వరు గారు ఏమన్నారంటే, నేను నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నేను వచ్చాను తప్ప ఏం కాదని అని అంటున్నారు. అయితే నాకు సముద్రాలు అక్కడ ఏక స్త్రీ యేసయ్యని ఎంతగానో బ్రతిమాడుతుందండి. నా సముద్రాలు ఆమె అంటుంది, కుక్క పిల్లలు కూడా తన యజమాని వాళ్ళకి కింద పడ్డ యొక్క రొట్టెముతో తిని లైఫ్ లీడ్ చేస్తాయి కదా యేసయ్య అని తను ఎంతగానో కుక్క కంటే నేనగా తగ్గించుకున్నాను. అక్కడ యశ్వరు గారు ముమ్మారు ఆమె యొక్క అభ్యర్థనని తిరస్కరించారండి. అయినా కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి వెళ్ళకుండా యేసయ్యని విడిచిపెట్టకుండా ఆమె యేసయ్యని తనకి సహాయం చేసి అంతవరకు కూడా ఆమె విడిచిపెట్టకుండా అడిగింది నా ప్రేమ సోదరులారా. అప్పుడు తన కుమార్తెకి యశ్వరు గారు స్వస్థతను అనుగ్రహించారండి. ఆయన అన్నారు, ఇశ్రాయేలు కూడా ఇంత గొప్ప విశ్వాసనీయులని చూడండి ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నారు. నా ప్రేమ సోదరులారా, చూడండి రక్షించిన దాన్ని వెనక్కి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. నా ప్రేమ సోదరులారా, అందుకే ఇప్పుడు కూడా మనం యశ్వరు గారు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఇచ్చిన ప్రాణం కొరకు మనం తప్పకుండా ఇచ్చిన జీవితాన్ని మనం దేవుడి వరకు ఉపయోగించాలండి. నా ప్రేమ సోదరులారా, ఇక్కడ చూడండి దివ్యోపదేశ నిర్మాణం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలండి 14వ అధ్యాయం చివరిలో 31లో ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన కార్యాల గురించి యెహోవా చేసిన ఆశ్చర్య కార్యాల గురించి తండ్రి దేవునికి ఎంతగానో భయపడ్డారంటే నా ప్రేమ సోదరులారా. దేవుని యందు తర్వాత మోషే యందు కూడా వాళ్ళు చాలా విశ్వాసం ఉంచారంట. ప్రేమ సోదరులారా, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు అంత భయంకరమైన వ్యాసం నుంచి తండ్రి దేవుడు విడిపించినప్పుడండి వాళ్ళు పాటలు పాడుతున్నారు. మోషే గారితో కలిసి యుద్ధశూరుడు యెహోవా, నీవంటే గొప్పవాడు ఎవరున్నారు, వెలుగులోని నీవంటే స్తముడు ఎవరు అని పాట కూడా ఉందండి. చూడండి వాళ్ళు అంతే చక్కగా తండ్రి దేవుని మాట స్థుతిస్తున్నారండి. ఎవరితో అండి మోషే గారితో కలిసి తండ్రి దేవుని విధంగా స్థుతిస్తున్నారు. ప్రేమ సోదరులారా, ఇక్కడ లోకస్వార్త 15వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో కూడా సువార్తలో ఆయన 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు ఆయన వెతకడానికి వెళ్ళాడండి. ఇంకా ప్రేమ సోదరులారా, అందుకే ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల చాలా మంది కూడా ప్రాథమిక వ్యాయామం వాళ్ళు ఎంతమంది ఉంటారండి. వాళ్ళందరినీ మనం సున్నితంగా వాళ్ళని కొత్త చెప్పాలండి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని ముందు చెప్పాలి, చాలా సాఫ్ట్గా వాళ్ళకి చెప్పాలండి, అర్థమవుతుంది చెప్పాలి. చూడు తప్పకుండా తండ్రి దేవుడు వరకు ఉన్నారు. ఆయన తన కుమారుని లోకాన్ని మన కొరకు పంపించారు. మన కొరకు ఆయన తను రిక్తంగా చేస్తున్నారు. ఆయన సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మన కొరకు తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు అని గొప్ప సత్యాన్ని వాటికి తెలియచేయండి. తండ్రి చూస్తారా, అందుకే ఎప్పుడైతే మనం వాటికి తెలియజేసామో మనం చెప్పేది దేవుని వాక్యం అండి. ఆ వాక్యం చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు వారిలో ఒక క్రియలు జరిగించినప్పుడు వారే ఆ నోటితో ప్రభుత్వాన్ని ఒప్పుకుంటారండి. ఒప్పుకుని నాకు బాప్తిస్మం వాళ్ళు అడుగుతారు. నా ప్రేమ సోదరులారా, ఆ విధంగా మనం తప్పకుండా మనకి ఈ ఆరోగ్యమైన
చేయాలనుకున్నా ఏం చేయలేమండి. అగ్రిమెంట్స్ వదిలేరా నా బ్రతుకు దినములు లెక్కింపని భక్తులు చెప్తున్నారు. చాలాసార్లు ఈ మాట నేను మీకు చెప్పానండి. అగ్రిమెంట్స్ వదిలేరు మనకి, ఎందుకంటే కాలం బహు కొంచెంగా ఉంది. అందుకే తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారు ఉండాలండి. చెప్పినప్పుడు వాక్యానుసారంగా వారు తమ జీవితాలు మార్చుకుంటారు. అగ్రిమెంట్స్ వదిలేరా ఇక్కడ 119 కీర్తనలో కూడా చెప్తున్నాడు. 119 కీర్తన 176 వచనంలో నీ సేవకునే నేను నీ ఆజ్ఞలను వ్యతిరేకంగా నేను తిరుగుతున్నాను, నేను చిదిరిపోయిన గొర్రెవలే ఉన్నాను, నన్ను వెతకి పట్టుకో ప్రభు అని భక్తుడైన ఆయన దావీదు మహారాజుగా చెప్తున్నారు, అడుగుతున్నారండి. అగ్రిమెంట్స్ వదిలేరా అంటే మనం చాలాసార్లు ఏమోపరమైన సమస్యలు పెట్టుకుని ఏమోపరమైన పనులు పెట్టుకుని దేవుని సంధ్యానికి దూరంగా ఉంటామండి. అలా దూరంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఒక్కరోజు పోగొట్టుకుంటే 1000 దినములు పోగొట్టుకున్నంత భయంకరమండి. అందుకే అగ్రిమెంట్స్ వదిలేరా దేవుని సన్నిధిలో ఒకదాన్ని గడిపితే 1000 దినాలు గడిపినంత శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. అగ్రిమెంట్స్ వదిలేరు తప్పకుండా మనం ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించేవారుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని, వినే సమయాన్ని దేవుడు మనకు ఇవ్వాలని మనం కోరుకోవాలండి. అలా కోరుకున్నప్పుడు తప్పకుండా మనకి ఆ యొక్క వాక్యమే మనం ఏ విధంగా బ్రతకాలో తెలియజేస్తుందండి. అగ్రిమెంట్స్ వదిలేరా చాలాసార్లు చెప్తున్నాం మనం వాక్యం, ఈ వాక్యం నాకు ఆదరణ దీపమైంది. ఈ దీపమైన వాక్యాన్ని మనం చక్కగా మనం ఉపయోగించుకోవాలండి. ఉపయోగించుకుని మన జీవితాన్ని సరైన మార్గంలో ప్రవేశించడానికి మనం చూడాలి. అగ్రిమెంట్స్ వదిలేరు ఇక్కడ 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనంలో 17వ అధ్యాయంలో కూడా ఇక్కడ పరిశీలన శాస్త్రులు అంటారు, ఏంటి నీ శిష్యులు శుభ్రంగా చేతులు కానీ వారు భుజిస్తున్న పాత్రలు సరిగ్గా కడుక్కోకుండానే వాళ్ళు భుజిస్తున్నారు ఏంటని అడుగుతున్నారు. అగ్రిమెంట్స్ వదిలేరు అపవిత్రంగా తిన్నారంటే అడుగుతున్నారు. కానీ క్రైస్తవుల గారు ఏం చెప్తున్నారంటే ఏమంటే ఈ లోకపరమైన పనులు చేయటంటే మనకి మనం తినే ఆహారంలో మనకి ఏం చేయడం రాదు. బయట నుంచి వచ్చి లోపల నుంచి వచ్చి వెలుగుల నుంచి వెళ్ళే ఆహారం వల్ల మనకి ఏం కాదు. కానీ మన నోటిలోంచి వచ్చే చెడ్డ మాటల వలన, చెడ్డ క్రియల వలన, చెడ్డ ప్రవర్తన వలన మనం దేవుడు మనం ఘనహీనత తెచ్చేవాళ్ళని మనం ఉంటున్నాము. కానీ మనం తినే ఆహారం ఏమీ కాదని పరిశీలన అయినా గద్దించుకో మనం చూస్తున్నాం. అగ్రిమెంట్స్ వదిలేరా పరిశీలన గద్దించి ఈ మాట చెప్తున్నారు, దొంగతనానికి, వ్యభిచారానికి, ఈ లోకపరమైన పనులకి మీరు దూరంగా ఉండండి. అంతే తప్ప చేతులు కట్టుకోవడం ఇది కాదు. అసలైన మంచిదాన్ని విడిచిపెట్టేసి మనం ఈ లోకమైన సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తున్నామండి. అందుకనే మా దేవుడు ఏం చెప్తారంటే వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వని మనం దేవుడిని కోరుకునే వరకు ఉండాలండి. అగ్రిమెంట్స్ వదిలేరా అందుకే భక్తులైన దావీదు మహారాజు అంటారు, ఈ వాక్యం నా పాదములు దీపమైంది. మన పాదాలకి వాక్యం దీపంగా చేసుకున్నప్పుడు మనం వంకరటిగా నరకైన